స్ట్రెస్ ఆరోగ్యానికి హానికరమని అందరికీ తెలిసిన విషయమే. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఒత్తిడి అంటే స్ట్రెస్ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందని. కానీ అది ఎలా జరుగుతుందో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. దీర్ఘకాలిక ఒత్తిడి అంటే క్రానిక్ స్ట్రెస్ ఉన్నప్పుడు మీ శరీరం కార్టిసాల్ మరియు అడ్రినలిన్ వంటి ఒత్తిడి హార్మోన్ విడుదల చేస్తుంది. ఈ హార్మోన్లు తాత్కాలిక పరిస్థితుల్లో సహాయపడతాయి, కానీ దీర్ఘకాలంలో అవి రోగ నిరోధక శక్తిని బలహీనపరిచి వాపును పెంచుతాయి. ఈ వాపు ఆరోగ్యకరమైన కణాలను దెబ్బతీసి డిఎన్ఏలో మార్పులు అంటే మ్యూటేషన్ కలిగిస్తాయి. దీనివల్ల క్యాన్సర్ అభివృద్ధి చెందే అవకాశాలు ఎక్కువగా పెరుగుతుంటాయి. అదనంగా ఒత్తిడి మనుషుల్లో ధూమపానం, అధిక ఆహారం తినడం లేదా మద్యం సేవించడం వంటి అన్హెల్దీ హ్యాబిట్స్ కి కూడా ప్రోత్సహిస్తుంది. ఇవి మరింత క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. అంటే ఒత్తిడి నేరుగా క్యాన్సర్ కారణం కాకపోయినా అది క్యాన్సర్ ఏర్పడడానికి అనుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఒత్తిడి నియంత్రించడం సాధ్యమే. మైండ్ఫుల్నెస్, యోగా, ధ్యానం లేదా నిపుణులతో మాట్లాడడం వంటి పద్ధతులు శరీరంపై ఒత్తిడి ప్రభావాన్ని తగ్గించి మీ ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడుతుంది.